పిల్లలకి మైండ్ఫుల్ టెక్నిక్స్ సమ్మర్ క్యాంప్ లాగా మనం ఒక 4 సెషన్స్ క్లాస్ ప్లాన్ చేస్తున్నాము. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఆన్లైన్లో వెబినార్స్ కండక్ట్ చేస్తున్నాము. వెబినార్ మీన్ వర్క్షాప్ లాగా 2 డేస్ ఉంటుంది. సాటర్డే 2 అవర్స్, సండే 2 అవర్స్ ఉంటుంది. సో ఈ మైండ్ఫుల్ టెక్నిక్స్ పిల్లలకి కొంచెం సపరేట్ ఉంటుంది. అది నేర్చుకోవడం వలన ఏంటి వాళ్ళకి లాభం అంటే, పిల్లలు వర్క్ చేసేటప్పుడు చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతూ ఉంటారు. పెద్దవాళ్ళకంటే కూడా ఎక్కువ యంగ్స్టర్స్ ఎస్పెషల్లీ అడల్ట్ ఏజ్లో వాళ్ళకి ఎక్కువ వర్క్స్ మీద వర్క్ ప్రెషర్ ఎక్కువ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఎన్హెచ్ఐ ఇన్ఫర్మేషన్ ప్రకారము ఎక్కువ స్ట్రెస్ తీసుకునేది వాళ్ళల్లో 19 ఇయర్స్ చిల్డ్రన్, అంటే అడల్ట్ ఏజ్ స్టార్ట్ అయిన కాడి నుంచి లైక్ 17 to 25 ఇయర్స్, 24 ఇయర్స్ చిల్డ్రన్ ఎక్కువగా స్ట్రెస్కి లైక్ యాంగ్జైటీ స్ట్రెస్కి గురవుతున్నారని మనకి వర్క్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఈ విధంగా మనం వర్క్షాప్స్ కండక్ట్ చేసి వాళ్ళకి అసలు ఏంటి స్ట్రెస్ని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి, స్ట్రెస్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఇంకా ఏదైనా వర్క్ ప్రెషర్ ఉన్నప్పుడు ప్రజెంట్ మైండ్లో వాళ్ళు ఎలాగ ఫీల్ అవ్వాలి. ఎందుకంటే అందరం కూడా పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఆటో పైలట్ మోడ్లో ఉంటున్నాం. అంటే ఎగ్జామ్స్ రిజల్ట్ ఏమవుతుందో, ఎలా రాస్తానో, నేను కరెక్ట్గా చదివానో లేదో, ఈ విధంగా. లేదా వాళ్ళకు ఉండే వర్క్స్ కూడా అలానే ఉన్నాయి. వాళ్ళకు ఎక్కువ కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మన చిన్నప్పుడులాగా ఇప్పుడు లేదు. స్టడీస్ కూడా వాళ్ళకి వర్క్ షీట్స్ అని అదని చాలా వర్క్ ఉంది. దానికి తోడు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువైపోయాయి. ఈ విధంగా ఉండడం వలన వాళ్ళకి స్ట్రెస్, యాంగ్జైటీ ఎక్కువయ్యి వాళ్ళ డేనే డిస్టర్బ్ అయ్యే విధంగా ఉంది. అంటే రాత్రి నిద్ర పట్టకపోవడం, ఇంకా లోన్లీగా ఫీల్ అవ్వడం, ఎవరికి చెప్పుకోలేకపోవడం. ఇంకా వాళ్ళు ఎట్లా ఉంటారంటే నిద్ర అనేది సరిగ్గా లేక పొద్దున్నంతా కూడా బాడీ అంతా వీక్గా ఉండడం, దేని మీద కూడా కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం, కోపం తొందరగా వచ్చేయడం. ఈ విధంగా వాళ్ళకి చాలా ఎఫెక్ట్ అవుతుంది మన వర్క్ ప్రెషర్ వలన. సో ఈ వర్క్షాప్ వలన వాళ్ళకి ఏమవుతుంది అంటే, అసలు హౌ టు హ్యాండిల్ ఆల్ సిచ్యువేషన్స్ అండ్ హౌ టు కంట్రోల్ అవర్ స్ట్రెస్ విత్ సమ్ మేమేం చెప్తుంటే సమ్ బ్రీతింగ్ టెక్నిక్స్ అండ్ వాళ్ళకి ఎలా డైవర్ట్ చేసుకోవాలి అట్ ద ప్రజెంట్ టైంలో, వర్క్ మీద ఎలా కాన్సన్ట్రేట్ చేయాలి, వాళ్ళు చేసే పని ఏ విధంగా ఎఫెక్టివ్గా చేయాలి, అలాంటి చిన్న చిన్న టెక్నిక్స్ మనం చెప్పడం వలన వాళ్ళకి కొంతవరకు, అంటే వాళ్ళకి నాలెడ్జ్ లేక కాదు కానీ రైట్ మెథడ్లో ఎప్పుడు దాన్ని తీసుకోలేకపోవడం. అందరు చెప్తారు, పేరెంట్స్ చెప్తారు, నువ్వు ఇంతవరకే స్ట్రెస్ తీసుకున్నాను ఇట్లా చేయని. కానీ వాళ్ళు మనం చెప్పిన మాట కూడా వాళ్ళకి సూట్ అవ్వట్లేదు. ఎందుకంటే మన ఆలోచన, మనం తీసుకునే అనుభవం, మన అనుభవం, ఇదన్నీ కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకొని మనం చెప్తాం. కానీ ప్రజెంట్ డేలో వాళ్ళకి సూట్ అయ్యే విధంగా లేదు. వాళ్ళు అలానే స్ట్రెస్ ఇదవుతున్నాయి. ఎందుకంటే నేను హోంవర్క్ చేయలేదు, లేకపోతే నేను వర్క్ షీట్స్ సబ్మిట్ చేయాలి, డేట్ అయిపోతుంది, ఇన్ఫర్మేషన్ ఇలా ఉంది, ఇలా సో మెనీ రీజన్స్ అనమాట. ఎందుకంటే అది మనకి రీచ్ కూడా అవ్వదు వాళ్ళకి చెప్పడానికి, అలా ఉంది వాళ్ళ స్ట్రెస్. సో దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అనేది తెలుసుకుంటే కొంతవరకు కొన్ని అవాయిడ్ చేయడం, కొంతవరకు వాళ్ళు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఈ స్ట్రెస్ అనేది తగ్గించుకుని ఆలోచన తీరు అనేది మారుతుంది. సో ఈ విధంగా ఆ వర్క్షాప్ ఒక 4 సెషన్స్ అయినా కూడా వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అది మీ కమ్యూనిటీలో, అంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, నియర్ బై కిస్మత్పూర్ మనకి దగ్గరలో ఏదైనా క్లాసెస్ మీరు కండక్ట్ చేస్తే నేనే వచ్చి, అంటే మీరు అక్కడ పీపుల్ని గ్యాదర్ చేస్తే నేనే వచ్చి అక్కడ క్లాస్ తీసుకుంటాను. లేదు మీరు
ఆన్లైన్ క్లాసెస్ కూడా అటెండ్ అవ్వచ్చు. బట్ ఎన్రోల్ అనేది చేసుకుంటే నాకు ఒక 10 డేస్ బిఫోర్ నుంచి ఎన్రోల్ కానీ చేసుకుంటే నాకు ఫోన్ నెంబర్కి నాకు మెసేజ్ చేస్తే, వాట్సాప్ మెసేజ్ చేస్తే నేను వాళ్ళని రిజిస్టర్ చేసుకుంటాను. సో డెఫినెట్గా ఈ వర్క్షాప్ని సమ్మర్ క్యాంప్కి అన్నీ నేర్పిస్తున్నాం మనము. ఎలాగా ఏ విధంగా చేయాలి అనేది తెలియట్లేదు. ఇప్పుడు అందరూ సమ్ స్పోర్ట్స్ నేర్పిస్తున్నారు, ఇంకా డ్రాయింగ్ అని డిఫరెంట్ క్లాసెస్, ఈవెన్ క్లాసికల్ డ్యాన్స్ ఇవన్నీ నేర్పిస్తున్నారు. కానీ ఫోకస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఫోకసే లేకుండా, దాని మీద ఇంట్రెస్ట్ లేకుండా చేసినా దాని ఫలితం అనేది అంత రాదు. చాలామంది చెప్తారు, మా వాడు స్పోర్ట్స్లో ఉన్నాయండి, చెస్ ఆడుతున్నారు, చాలా ఫోకస్ కావాలంటే యోగా చేయమంటున్నారు. యోగా చేస్తారు, కానీ యోగా అనేది డిఫరెంట్ ప్రాక్టీసెస్లో ఉంటుంది. ఇలాగా మైండ్ఫుల్ టెక్నిక్స్ అంటే వాళ్ళకి ఏం కావాలి, ఎలా చెప్పాలి, ఏ విధంగా చేయాలి, కొన్ని ఆసనాలు కూడా వాళ్ళకి అలా ఉన్నప్పుడు ఎలా డైవర్ట్ చేసుకోవాలి, కొన్ని ఆసనాలు కూడా ఇంక్లూడ్ చేసి 15 ఇయర్స్ అనుభవం ఉంది నాకు యోగాలో. సో ఎలా యోగా అంటే నాట్ ఓన్లీ బాడీ, మైండ్ని, సోల్ని కూడా ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎలా హ్యాపీగా ఉండాలి మనం చేసే పనిలో అనేది తెలుస్తుంది. అది వర్క్షాప్ ద్వారా మీకు చక్కగా క్లియర్గా వాళ్ళకి అర్థమయ్యేటట్లా చెప్తాము. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా డౌట్ సెషన్ కూడా పెడతాను. సో వాళ్ళ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అడగొచ్చు. సో ఈ విధంగా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ప్లీజ్ ఎన్రోల్, ప్లీజ్ మెసేజ్ మీ సో దట్ ఐ విల్ కమ్ టు యువర్ ప్లేస్. అదర్వైజ్ యూ కెన్ కమ్ టు online classes. Yeah, thank you.